శివశంకర్ గారు చెప్పండి, వాలంటీర్ల వ్యవస్థ సంబంధించి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్లేనా, వాళ్ళని పక్కన పెట్టినట్లేనా, సచివాలయ ఉద్యోగుల ద్వారా చేయటం సాధ్యమేనా ఈ పెన్షన్ల పంపిణీ ఇదంతా? నమస్తే సార్, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలకి వీక్షకులకి. మీరు అన్నట్టు ఇక్కడ రెండు రకాలుగా చూడొచ్చు. ఒకటి, వాలంటరీ వ్యవస్థ అనేటువంటిది పూర్తిగా ఇక క్లోజ్ అయినట్టు చాప్టరా అనేటువంటిది ఒక యాంగిల్లో చూస్తేనే కరెక్ట్ గా తెలుస్తుంది. ఎందుకంటే ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ, వాలంటీర్ యొక్క ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఈ యొక్క 66 లక్షల మందికి 1వ తారీఖు వచ్చేలోపు తెల్లవారే లోపల, అంటే 31వ తారీఖు 30వ తారీఖు కలెక్షన్ చేసుకోవడము, ఆ యొక్క సెక్రటరీ ద్వారా డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్ళడము, అవ్వాతాతలు ఎక్కడున్నా, ఇంటి దగ్గర ఉన్నా, పొలాల్లో ఉన్నా, హాస్పిటల్లో ఉన్నా, బయట పొరుగు గ్రామాల్లో ఉన్నా కూడా తీసుకెళ్లి ఇచ్చేటువంటి బాధ్యత అది గ్రామ వార్డు వాలంటీర్లు అనేటువంటిది చేస్తూ ఉండేవాళ్ళు. ఈ రోజు చంద్రబాబు గారు చెప్పినట్టు మొదటి నుంచి వాలంటరీ వ్యవస్థ అంటే వీళ్ళకి ఎందుకో, అంటే జగన్ గారి పరిపాలనలో వచ్చినటువంటి వాళ్ళనా, లేకపోతే కనుక వాళ్ళు పార్టీ కార్యకర్తలు కాకుండా ప్రభుత్వ పరంగా సేవ చేస్తున్నారు, పార్టీ వాళ్ళే సేవ చేయాలనే ఆలోచన ఏదో ఉండి మొదటి నుంచి కూడా వాళ్ళ మీద ఏదో ఒక నిందలు, మూటలు మోసే వాళ్ళ, అంటే వాళ్ళు డీక్రేట్ చేయడము, లేకపోతే కనుక వాళ్ళు 32,000 మందిని ఉమెన్ ట్రాఫికింగ్ కింద వాళ్ళందరినీ కిడ్నాప్ చేశారనడమో, లేకపోతే కనుక భర్త లేని సమయంలో డోరు కొట్టి వాలంటీర్లు ఏదో చేస్తున్నారు అనేటువంటిది వాళ్ళని కించపరిచే విధంగా మన చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ మాట్లాడారు. అది ఓకే, ఎలక్షన్ల ముందు వచ్చారు, ఎలక్షన్ల ముందు వచ్చేసేసి మొత్తం ఎలక్షన్ వాళ్ళే చేస్తారనే ఉద్దేశంతో నిమ్మగడ్డ రమేష్ ద్వారా వెళ్ళారు, వాళ్ళని విధుల నుంచి తప్పించారు, బాగుంది. వాళ్ళలో వ్యతిరేకత వచ్చే లోపల సడన్ గా ఏమైంది, ఉగాది రోజు మీరు ఇందాక క్లిప్పింగ్ వేశారు కదా, ఉగాది సెలబ్రేషన్ రోజు, ఆయన పండగ పూట, తెలుగు సంవత్సరాల రోజు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి, వాలంటరీ వ్యవస్థ కొనసాగిస్తున్నాము, 10,000 రూపాయలు చేస్తున్నాము, అదేవిధంగా మీలో ఎక్కువ శక్తి సామర్థ్యాలు తెలివితేటలు ఉన్నాయి, మీ 40,000 నుంచి 50,000 వరకు మీ సంపాదన చేసే విధంగా చేసే బాధ్యత నాది అని వాళ్ళల్లో ఒక నమ్మకాన్ని, ఒక భరోసాని ఇచ్చారు, బాగుంది. వాళ్ళందరూ కూడా మీకే ఓట్లు వేశారు అనుకుందాం. ఈ రోజు సడన్ గా వాలంటరీ వ్యవస్థ అనేటువంటిది మొన్నటి వరకు ఊరిస్తా వచ్చారు, ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి జూలై 1వ తారీఖున, అంటే జూన్ ఇచ్చే టైంలో మిమ్మల్ని వాడుకుంటాం అన్నారు. ఈ రోజు నిన్న కేబినెట్ సమావేశం తర్వాత ఆయన మంత్రి గారు మాట్లాడుతూ మన సచివాలయ వ్యవస్థ ద్వారా ఉద్యోగుల ద్వారా ఇస్తాము అన్నారు. మీరన్నట్టు సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగులు వాళ్ళు ఒక క్యాడర్ ఆఫీసర్స్, క్యాడర్ అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక డిగ్రీతో ఉత్తీర్ణతై ప్రభుత్వ సేవలు చేయడానికి వచ్చారు. ఈ యొక్క వాలంటీర్ విధులు వాళ్ళతో నిర్వర్తిస్తున్నారంటే వాళ్ళకి గౌరవం ఇచ్చినట్ట మనం, లేదా అంటే అగౌరవపరిచినట్టే కదా, లేదా డిమోషన్ ఇచ్చినట్టే కదా. మీ భాషలో వాలంటీర్లు మూటలు మోసేవాళ్ళు, మీరే అన్నారు కదా మూటలు మోసేవాళ్ళు, బియ్యం మూటలు మోసేవాళ్ళు వాళ్ళని, అంటే ఈ మూటలు మోసే వాళ్ళలాగా ఈ ఉద్యోగులు చిత్రీకరిస్తున్నారా? ఒకటి. రెండవది, వాళ్ళు బయట ఉండేటువంటి నివాస ప్రాంతాల్లో, మండల హెడ్ క్వార్టర్లోనో జిల్లా హెడ్ క్వార్టర్లోనో ఉంటారు ఉద్యోగులు. సహజంగా వార్డు అనేటువంటి సచివాలయం అనేది పల్లెల్లో ఉంటారు కాబట్టి అక్కడ సదుపాయాలు ఉండవు కాబట్టి అక్కడ ఉండరు ఎవరైనా కూడా ఉద్యోగస్తులు. అంటే మీరు చెప్పినట్టు 1వ తారీఖు పొద్దున తెల్లవారు లోపల మన పెన్షన్ అనేటువంటిది చంద్రబాబు ఫెయిల్ అయినట్టే కదా. ఆ ఉద్యోగులు ఒకరి రోజే ఇచ్చారా? ఆ గైడ్ లైన్స్ ఏంటి? తెల్లవారు లోపల 7 గంటకే మాకు ఒక మీటర్ తిరుగుతుండే ప్రభుత్వంలో, 7ంటికి 10% కంప్లీట్ అయింది, 8ంటికి 20%, అలా 11-12 గంటల లోపల మధ్యాహ్నం లోపల 66 లక్షల మందికి ఒక 5-6 వేలు ఎవరన్నా అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటే తప్ప మిగతా వాళ్ళంతా పూర్తి అయినట్టుండే. అంటే ఇవన్నీ కూడా ఇక డోర్ డెలివరీ సిస్టమ్ మర్చిపోవాల్సిందేనా జనాలు? అదేవిధంగా ఈ యొక్క సచివాలయ ఎంప్లాయీస్ సచివాలయంకి రమ్మంటారేమో, అందరినీ అక్కడ తీసుకెళ్తారో లేదో, అంటే అది వాళ్ళ యొక్క గైడ్ లైన్స్ కాదు కదా సార్, వాళ్ళ యొక్క బాధ్యత కాదు కదా, వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ లేదు కాబట్టి వాళ్ళు ఇడికి వచ్చి తీసుకెళ్లాలేమో. అంటే గందరగోళ పరిస్థితి అనేటువంటిది ఏర్పడింది. అదేవిధంగా ఈ 2,50,000 మంది ఆ యొక్క ఎంప్లాయ్మెంట్ ఏమైనట్టు? అంటే 2,50,000 మందిని ఒక్క కోటుతో రోడ్డు వేసినట్టే కదా వీళ్ళందరినీ ఈరోజు. అంటే ఈ పక్క సర్వీస్ చేసుకోలేదు కాబట్టి ఒకవేళ మీరు కొంతమంది రిటైన్ చేసుకున్నా ఈ నెల ఉద్యోగంలో జీతంలో ఇస్తారా? మీరు పెంచినటువంటి 10,000 రూపాయలు ఈ సేవ చేసుకోకుండా వాళ్ళకి ఇస్తామనేటువంటిది అంటున్నారా? అలా లేదు. అంటే ఎలా ఉందంటే ఆగమ్య గోచరం అయిపోయింది వాళ్ళ యొక్క పరిస్థితి. 2,50,000 మందిని ఫస్ట్ కలంపోటుతోనే వెన్నుపోటు పొచ్చినట్లు అయిపోయింది. వాళ్ళు నిరుద్యోగులుగా చేసి పడేశారు. అది ఒకటి. రెండవది, ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి మనం చూసుకుంటే సార్ బ్రహ్మాండం భజగోవిందం అని మొత్తం అంతా అయిపోయింది. ఏదో ఇంతకుముందు రుణమాఫీ చేసినట్టు మొదటి సంతకంతోనే మొత్తం అయిపోయినట్టు, అబ్బా జేజేలు, ఆ బ్రహ్మాండాలు భజగోవిందాలు చూస్తా అంటే నిజంగా నేను కూడా ఏమన్నా అందరు కూడా అయిపోయిందిరా అంతా అనుకుంటారు. కానీ వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 పథకాలన్నీ మేనిఫెస్టో పక్కన పెడదాం, సూపర్ 6 అన్నారు కదా ప్రతిసారి. సూపర్ 6 లో తల్లికి వందనమంట, 3 పిల్లలుంటే 45,000 రూపాయలు, అకాడమిక్ ఇయర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది సార్. జూన్ 12వ తారీఖున
మీరు ప్రమాణ స్వీకారం అని ఒక రోజు లేట్ గా 13వ తేదీ నుంచి పెట్టారు. అంటే ఆల్మోస్ట్ 15 రోజులు అవుతుంది స్టార్ట్ అయ్యి స్కూల్స్. తల్లికి వందనం ఏమైంది? 90 లక్షల మంది పిల్లలు ఎదురు చూస్తూ ఉన్నారు. అది సూపర్ 6 పథకమే కదా. అదే విధంగా 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి నెలకు 1500, సంవత్సరానికి 18,000 అన్నారు. ఈ నెల అయింది కదా, ఆ నెల ఈ యొక్క సచివాలయ వ్యవస్థ ద్వారా 1500 వాళ్ళకు కూడా పంపిస్తున్నారా? దాని గురించి ఊసేలేదు. తర్వాత 20 లక్షల మంది నిరుద్యోగులకి అన్నారు వాళ్ళు ఉద్యోగం కల్పిస్తామని. అంటే ఒక్కొక్క నిరుద్యోగి 3,000 రూపాయలు సూపర్ 6 లో. ఏమనే 3,000 రూపాయలు అన్ని కూడా పంపిస్తున్నారా? మీరు చెప్పిన సూపర్ 6 లోనే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అన్నారు. తెలంగాణలో మొదటి రోజే మీ యొక్క శిష్యుడే సంతకం పెట్టాడు కదా. ఇక్కడ కూడాను డికే శివకుమార్ యొక్క ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ కూడా పెట్టారు కదా. ఇక్కడ సూపర్ 6 లో బస్సు ప్రయాణం ఏమైంది? మహిళలు ఎదురు చూస్తా ఉన్నారు. అంటే అవేవి కీలక హామీలు కావనుకుంటా. ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళ లెక్కలు అవి కీలక హామీలు కాదు. కీలక హామీలు కేవలం టైటింగ్ యాక్ట్ రద్దు చేయటం, పెన్షన్, ఈ తర్వాత ఈ అట్లాంటి 4-5 ఉన్నాయి కదా. సరే సార్, ఆర్థికంగా వాళ్ళు చెప్పినట్లు పెన్షన్ విధానం అయినా కూడాను బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు, మైనారిటీలకు 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 7,000 రూపాయలు కూడా పంపిస్తామన్నారు. 60 ఏళ్ళకి ఇప్పుడు 66 లక్షల మంది మేము పెట్టినటువంటి వాళ్ళు 66 లక్షల మంది 60 ఏళ్ళు నిండిన వాళ్ళే. కానీ ఈ రోజు మీరు చెప్పినట్టు 50 ఏళ్ళు ఇస్తే ఇంకొక 12 లక్షల మంది వస్తారు. ఆ 12 లక్షల మందికి ఇది పోటు పొడిచినట్టే కదా. దీంట్లో ఇంక్లూడ్ చేయాలి కదా. 66 + 12 ఎంతైతే సార్? 66, 12, 68, 78 లక్షల మందికి కావాలి. కానీ 66 లక్షలే కదా. అంటే ఒకటి ఈనాడు వాళ్ళైనా కూడాను కాస్త ఇన్ని రోజులు ఏంటంటే అబద్ధాలు ఆడారు, చంద్రబాబును తీసుకురావాలనుకున్నారు, తీసుకొచ్చారు. ఇప్పటికైనా కూడాను బాధ్యతాయుతంగా ఇది హామీ చేస్తున్నారు. ఇప్పుడు కూడా జగన్ గారి మీద, జగన్ గారి వీటి మీదే రాస్తున్నారు కానీ వీటి మీద రాయట్లేదు కదా వాళ్ళు. చెప్తారు సార్ అది కూడాను. మీరు అన్నట్టు నిన్ననే ఒక ఉదాహరణ చూస్తాను, చాలా ఆశ్చర్యమైంది. నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల పర్యటనకు బెంగళూరుకి వెళ్ళారు సార్. పులివెందుల పర్యటనలో మొదటి రోజు నేను కూడా అక్కడే ఉన్నాను సార్, వెళ్ళాను నేను కూడాను. ఆ యొక్క ఎయిర్పోర్ట్ నుంచి సార్ కడప నుంచి పులివెందులకు వెళ్ళాలంటే బై రూట్ లో దాదాపు 5 గంటలు పట్టింది. ఆయన 2 గంటలకు షెడ్యూల్ చేస్తే 3 గంటలు అంటే మధ్యలో ఆపుతున్నారు, వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళే లోపల జనాలు విపరీత తండోపతండాలుగా వచ్చారు, తోపులాటలు ఎక్కువైనాయి. ఆయన బాగా అలిసిపోయి కొద్దిమందితో మాట్లాడి కొద్దిసేపు లోపలికి వెళ్ళే లోపల తలుపులు సెక్యూరిటీలు వేశారు. అభిమానులతో వీళ్ళందరూ కూడా లోపల చూడాలి నాయకుని తోసే లోపల ఒక వ్యక్తి వెళ్ళేసి అద్దాల మీద పడ్డారు, గ్లాసెస్ డోర్ మీద. అది పగిలిపోతే ఇమ్మీడియట్ గా బ్రేకింగ్ ఏంటంటే బిల్లులు రాలేదంట, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అంట దాడులు చేశారు, పులివెందుల ప్రజల నుంచి వ్యతిరేకతని. ఆహా, మహాన్యూస్, ఆ ఏబిఎన్, TV5, ఈటీవీ చూస్తే అక్కడే ఉన్నాం. యూట్యూబ్ లో మనోళ్ళు ఫోన్ చేస్తే ఏంది ఇక్కడ ఉన్నట్టుగా పరిస్థితి అంటే ఆ యూట్యూబ్ లో ఆన్ చేస్తే ఏదో జరిగిపోయింది అన్నారు. సరే, దానికి సంబంధించింది డిఎస్పీ అనేటువంటి ఆయన వివరణ ఇచ్చారు, బాగుంది. ఇంకోటి నిన్న బెంగళూరుకి వెళ్ళారు సార్. ఇదో మీరు చూసే విజువల్స్ ఒక్కసారి గమనించండి. బెంగళూరుకి వెళ్ళారు. బెంగళూరుకి వెళ్తే ఆ యొక్క హెలిప్యాడ్ నుంచి ఆ యొక్క ఇంటికి ఎల్లంకలో ఇంటికి వెళ్ళే లోపల దాదాపు 100 మంది అభిమానులు ఫాలో అయ్యి వచ్చారు. ఆయన లోపలికి వెళ్తూ అక్కడ ఉండే వాళ్ళు కొంతమందిని మాట్లాడి 2-3 రోజుల తర్వాత అందరినీ కలుస్తాను, నేను 2 రోజులు ఉంటాను ఇక్కడే, అందరినీ కలుస్తా అని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిన తర్వాత వెనకాల కాన్వాయ్లు వస్తారు కదా, అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా తన అభిమానంతో జై జగన్ జోహార్ వైఎస్ఆర్, జై జగన్ జోహార్ వైఎస్ఆర్ ఈ 2 స్లోగాన్స్ పెడితే అవి మార్ఫింగ్ చేసి వాలంటరీ వ్యవస్థ ఎక్కడ రాష్ట్రంలో వ్యతిరేకత వస్తుందని డైవర్షన్ పాలిటిక్స్ డైవర్ట్ చేయడానికి వాయిస్ చేంజ్ చేసి సైకో జగన్ అంట. ఎవడైనా కూడా సార్ రోడ్డులో ఏమన్నా అంటే మీరు పెట్టినటువంటి తెలుగుదేశం వాళ్ళు నిరసన చెప్పారంటే ఒక అర్థం ఉంది. వాళ్ళే రాస్తారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జగన్ అభిమానులు ఇంటి దగ్గర అంట. ఎవడన్నా జగన్ అభిమాని సైకో అని పిలుస్తారా? కనీసం అంటే ఇంగిత జ్ఞానం లేకుండా ఇదే ఏబిఎన్ ఇల్లు వార్తలు ప్రసారం చేసి ఆ యొక్క ట్వీట్లు పెట్టి తెలుగుదేశం వెబ్సైట్ ఎలా ఉందంటే సార్, ఆయన మీద ఇలా చేసినా కూడాను వాళ్ళకి అక్కసు తీరలేదు. ఎంత నీచంగా ఉన్నారనేటువంటిది, నిజంగా జర్నలిజం ఇలా ఉంటుందా అనేటువంటిది ప్రజలందరూ ఆశ్చర్యంగా ఉంది సార్.